రోజు గవర్నర్ గారి ప్రసంగంలో బడ్జెట్ సంబంధించిన ప్రసంగంలో గవర్నర్ గారు ప్రసంగిస్తున్నప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు వారి సభ్యులు చాలా హుందాగా గవర్నర్ గారు ప్రభుత్వం తరపున ఆయన సందేశాన్ని తీసుకెళ్తున్నప్పుడు వారు చేసింది ఏమాత్రం సబబుగా లేదు. గవర్నర్ గారు గత నెల రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోయినా కానీ కంటిన్యూస్గా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నప్పటికీ కూడా ఆయన ప్రత్యేకించి వచ్చి ఆయన ఈ రోజుని చాలా ఘనంగా చాలా బలంగా ఈ మెసేజ్ని ఇచ్చినందుకు ముందుగా గవర్నర్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. గవర్నర్ గారి ప్రసంగంలో వైసీపీ అగ్రనాయకత్వం కానీ సీనియర్ నాయకులు కానీ వారి ఎమ్మెల్సీ సభ్యులు కానీ గవర్నర్ గారి ప్రసంగం పత్రులు చించేయడం కానీ లేదంటే వారు ప్రత్యేకించి డిమాండ్ మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది చాలా బలంగా మాట్లాడుతూ వచ్చారు. ఇది అడిగితే వచ్చేది కాదు, అది ప్రజలు ఇస్తేనే వస్తుంది. బేసిక్గా ఒకటి హయ్యెస్ట్ మెజారిటీ ఎవరికి ఉంది వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేస్తారు, వాళ్ళకంటే నెక్స్ట్ స్టేజ్ ఎవరికి ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. అంతేగాని గతంలో మేము ప్రభుత్వాన్ని పరిపాలించాం కాబట్టి మా ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వరు. కనీసం జనసేన కంటే కూడా ఒక సీట్ ఎక్కువ వచ్చినా కానీ వాళ్ళకి ప్రతిపక్ష హోదా దక్కేది. ఈ రోజున ప్రభుత్వంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన. దాన్ని ప్రజల దృష్టికి తీసుకొద్దాం. వైసీపీ నాయకులు వాళ్ళు చేస్తుంది ఏంటంటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము అసెంబ్లీలో అడుగు పెట్టాం లేదంటే ప్రసంగాలను అడ్డుకుంటాం అని ఇది సరైన మెసేజ్ బయటికి వెళ్దాం. ఇది సరైన విధానం కూడా కాదు. ఇది ప్రజలందరికీ తెలియజేయాలనుకున్నాం. ఇది ప్రతిపక్ష హోదా ఏ పరిస్థితిలో వస్తుందంటే మీకు రూలింగ్ పార్టీ కంటే కూడా అత్యధికంగా ఇంకొక సీట్లు వాళ్ళకంటే మీరు వస్తే దాని తర్వాత స్థానం మీకు వస్తే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా వాళ్ళకే ఉంటుంది. 21 సీట్లు ఉన్న జనసేన 11 సీట్లు ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? ఇవాళ మాట్లాడినటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని కూడా సూటిగా ప్రశ్నిస్తున్నా, పవన్ కళ్యాణ్ గారిని. అయ్యా, మీకు నిజంగా రాజ్యాంగం గురించి తెలిసి కానీ ఉంటే మీరు అనుభవిస్తున్నటువంటి మీ డిప్యూటీ ముఖ్యమంత్రి అనేటటువంటి పదవి రాజ్యాంగబద్ధంగా మీకు వచ్చిందా? అసలు రాజ్యాంగంలో ఉందా? ఒకసారి చదువుకోను. పక్క వాళ్ళు చెప్పేటప్పుడు తప్పుడు సలహాలు విని మీరు మాట్లాడితే మీరే చిన్నపోతారు, చులకనవుతారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిని నేను అడుగుతున్నా, మీరు నిర్వహిస్తున్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేటటువంటి పదవి రాజ్యాంగంలో ఉందా? ఉంటే చూపించండి. 10% సీట్లు ఖచ్చితంగా ఉండాలనే నియమం నిబంధన రాజ్యాంగంలో ఉందా? ఉంటే చూపించండి. 6% ఓటింగ్ వచ్చినటువంటి మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, మీరు రాజ్యాంగం గురించి చెప్తారు. దాదాపు 40% వచ్చినటువంటి పార్టీని రోడ్డు మీద నిలబెట్టి 6% ఓటింగ్ లేనటువంటి మీ పార్టీకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్, పిఎస్సి చైర్మన్ ఎలా వచ్చింది మీకు? అసలు ప్రజాస్వామ్యం అంటే మీకు అర్థం తెలుసా? ప్రజాస్వామ్యం యొక్క దాని విలువేంటో తెలిసినట్లయితే, ప్రజాస్వామ్యం యొక్క అర్థం తెలిసినట్టయితే ప్రతిపక్షం యొక్క విలువ మీకు తెలుస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒకే ఒక్క పార్టీ ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 40% ఓటింగ్ కలిగినటువంటి పార్టీ. మీరేంటి? పిఎస్సి చైర్మన్ అనేది ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి ఇచ్చేటటువంటి పదవి. ఎలా తీసుకున్నారు మీరు? ఈరోజు ఉన్నటువంటి పార్టీలన్నీ జత కట్టి కలిసి కట్టి ఒక అసత్యపు ప్రచారాన్ని మాపై
చేసి మీరు అధికారంలోకి వచ్చారు. మీ 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 స్వశక్తితోటి ఏమైనా గెలిచారా? మీరు ఒంటరిగా పోటీ చేసి గెలిచారా? ఈవీఎంలు మేనేజ్మెంట్ ఒకవైపు అనేక ఆరోపణలు ఉన్నాయి. ఎలన్ మాస్క్ లాంటి సాంకేతిక పరిజ్ఞానం సొంతంగా కలిగినటువంటి వ్యక్తే దాని మీద కామెంట్ చేశారు. ఒకసారి వెళ్ళి చూసుకోండి. దాదాపుగా మీరు చేసేటటువంటి 9 నెలల పరిపాలనలో ఆడబిడ్డలకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి మాట్లాడడానికి మీకు నోరు రాదు. ప్రతిపక్షం ఇవ్వకూడదు అని మీరు నిర్ణయించుకున్నారు కాబట్టే ఒక తప్పుడు సృష్టించినటువంటి వార్తలతోటి హల్చల్ చేస్తున్నారు. మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల మీద నిలదీస్తున్నటువంటి పార్టీ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీలాగా 2019లో ఓడిపోయిన తర్వాత 3 సంవత్సరాల వరకు ముడుసుకొని మూలను కూర్చున్నటువంటి పార్టీ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటూ ఈ జిల్లాకు సంబంధించిన ఏ నియోజకవర్గంలో అయినా అభివృద్ధి అనేది పక్కన పెట్టేసినారు. పూర్తిగా అభివృద్ధి గురించి అసలు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అన్నట్టు ఉంది ఈ కూటమి ప్రభుత్వంలో. ఇవాళ ఈ ప్రభుత్వం ఓన్లీ టార్గెట్ హరాస్మెంట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను హరాస్ చేయడం, ఫీల్డ్ అసిస్టెంట్లు పీకడం, డీలర్షిప్లు పీకడం, అంగన్వాడీ ఉద్యోగాలు పీకడం. ఎవరైనా అంతో ఎంతో వైఎస్ఆర్సీపీకి సహకరించే అధికారులు ఉంటే వాళ్ళని తీసుకొని పోయి ఎక్కడో అరకులో, ఎక్కడో ఏజెన్సీ ప్రాంతాల్లో, దూర ప్రాంతాల్లో, అంటే కడపలో ఉండే వాళ్ళని ఎక్కడెక్కడికో దూరానికి వేస్తున్నారు. అంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను హరాస్ చేయడము, అదేవిధంగా అంతో ఎంతో నిష్పాక్షికంగా గడిచిన 5 సంవత్సరాలు పనిచేసిన అధికారులను కక్ష సాధించి వాళ్ళని ఎక్కడెక్కడికో దూరానికి బదిలీలు చేయడము. కేవలం హరాస్మెంట్ తప్ప. ఇప్పుడు మీరే విలేకరులు, ఇక్కడ అనేక మంది విలేకరులు ఉన్నారు. మీరందరూ కూడా డిఆర్సీ మీటింగ్కి పోతా ఉన్నారు. డిఆర్సీ మీటింగ్లో ఇన్ఛార్జ్ మంత్రి గారు వచ్చినారు, జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ వచ్చినారు. ఏం జరుగుతూ ఉంది ఆ డిఆర్సీ మీటింగ్లో మీరు చూస్తూ ఉన్నారు కదా. కడపలో అయితే ఆ కార్పొరేటర్కి సంబంధించిన ఆరో ప్లాంట్ కొట్టండి, డెమాలిష్ చేయండి. ఈ కార్పొరేటర్ రామకృష్ణకి సంబంధించి డెమాలిష్ చేయండి, బాబుకి సంబంధించి డెమాలిష్ చేయండి, త్యాగరాజుకి సంబంధించి డెమాలిష్ చేయండి, ఆదిత్యకు సంబంధించి డెమాలిష్ చేయండి. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన వాటర్ ప్లాంట్స్ మరొకటో డెమాలిష్ చేయమని చెప్పి ఈ మాదిరి, అంటే కేవలం డిఆర్సీ మీటింగ్ అనేది జిల్లాకు సంబంధించిన డెవలప్మెంట్, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ రివ్యూ కమిటీ అది. దాంట్లో దాన్ని డిస్ట్రిక్ట్ డెమాలిషన్ రివ్యూ కమిటీ చేసినారు, డిస్ట్రక్షన్ రివ్యూ కమిటీ చేసినారు. కేవలం అధికారులను బదిలీలు చేయడము, లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలను హరాస్ చేయడానికి, దానికి మళ్ళీ రివ్యూ యాక్షన్ టేకెన్. లాస్ట్ మీటింగ్లో మీరు పలానా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తది డెమాలిష్ చేయమన్నారు, ఈ మీటింగ్లో మేము డెమాలిష్ చేసినామని మళ్ళీ యాక్షన్ టేకెన్ రిపోర్ట్ నెక్స్ట్ మీటింగ్కు చెప్పాలా. ఇంత ఘోరంగా ఈ ప్రభుత్వ పనితీరు ఉంది. ప్రజలు కేవలం 9 మాసాలకి ప్రభుత్వం అంటే విసుగు చెందినారు. సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సమయం వచ్చినప్పుడు వీళ్ళకు దిమ్మ తిరిగే గుణపాఠం తప్పకుండా చెప్తారు. ఇప్పుడు వెరీ సింపుల్. ఈరోజు అధికార పక్షం ఉంది, ప్రతిపక్షం ఉండేది ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. 11 సీట్లు వచ్చినాయంటున్నారు, 40% ఓట్లు వచ్చినాయి అనేది ఏమన్నా మర్చిపోతున్నారా? 40% ఓట్లు వచ్చినాయి, 4 ఎంపీలు ఉన్నారు, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నిజంగా ఈ ప్రభుత్వానికి దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, ఈ ప్రభుత్వానికి ప్రజల గొంతు వినే ఉద్దేశం ఉంటే, నిజంగా నిజాయితీతో ప్రజల గొంతు వినే ఉద్దేశం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి 175 మంది ఎమ్మెల్యేలో ఒక ఎమ్మెల్యే మాదిరి నువ్వు కన్నా మైక్ ఇస్తే, ఆయన చెప్పాలనుకున్నవి 2 నిమిషాలు నువ్వు మైక్ కట్ చేస్తే ఏం చెప్పగలడు? అదే ప్రతిపక్ష హోదా ఉంటే ప్రతిపక్ష నాయకుడిగా కనీసం ముఖ్యమంత్రి గారు గంట మాట్లాడితే ప్రతిపక్ష నాయకుడికి 40 నిమిషాలకి టైం కేటాయిస్తారు. ఆయన ప్రజలకు సంబంధించిన సమస్యలు ప్రజల గొంతుగా అసెంబ్లీలో వినిపించే అవకాశం ఉంటుంది. ఒక ఎమ్మెల్యేగా వినిపిస్తే 2 నిమిషాలు కూడా సమయం మీరు వెంటనే బెల్లు కొట్టి కూర్చోబెడతారు. ఏం లాభం? ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. తెలుగుదేశంలోనూ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, మేధావి గారు మాట్లాడుతుంటారు, సనాతన యోధుడు. జగనన్న ఈరోజు ప్రజా సమస్యల్ని మాట్లాడటం కోసమే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను అడుగుతున్నారు. ఎందుకంటే ఒక ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు ఇంత సమయం అని ప్రతిపక్ష పార్టీకి కేటాయిస్తారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల కష్టాల్ని, వాళ్ళు ఏదైతే ఎదురు చూస్తున్నారో వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం కోసం ఈరోజు అన్న అడుగుతూ ఉంటే వంకర టింకర్గా మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడో జర్మనీ అంటాడు, రష్యా అల్లుడు కదా, పక్కన జర్మనీ గురించి ఆయనకి బాగా తెలిసి ఉంటుంది.
కానీ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో ఆయనకు తెలియకపోవడం మాకు బాధాకరం. నేను హయ్యెస్ట్ సీట్స్ గెలుచుకున్నాను కాబట్టి అసలు ప్రతిపక్ష హోదా నాకుండాలి అన్నాడు. సంతోషం, నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి చంద్రబాబు నాయుడు చేసే తప్పుల్ని నిలదీస్తాను, ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తాను అంటే వెంటనే మీ డిప్యూటీ సీఎం పోస్టుకి రాజీనామా చేసి ప్రతిపక్ష హోదా తీసుకొని ఎదురుగా కూర్చొని ఆయన చేసే తప్పుల్ని ఎత్తి చూపించండి. ఆ పని మీరు చేయలేరు కదా. చంద్రబాబు నాయుడికి కష్టం అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు, చంద్రబాబు నాయుడు గారికి కష్టం అంటే రోడ్డు మీద పడుకుంటారు. కానీ ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు రేప్ అవుతున్నా, మర్డర్ అవుతున్నా, విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి చెప్పులతో కొట్టుకుంటున్నా వాళ్ళకి జరిగిన అన్యాయానికి మీరు హాస్పిటల్ బెడ్ మీద పడుకొని ఏమీ విన్నట్టు ఉంటారు. ఎన్నికల ముందు మీ స్పీచ్లో ఆవేశంగా మీరు చెప్తుంటే నిజమని నమ్మిన వాళ్ళు ఈరోజు వాళ్ళ చెప్పులతో వాళ్ళు కొట్టుకుంటుంటే అయినా మీకు అర్థమవుతుందంటే అది కూడా అర్థం కాకుండా మళ్ళీ జగనన్నను బ్లేమ్ చేస్తున్నారు. మీకు నిద్రపోయినా, మెలుకున్నా, అసెంబ్లీకి వచ్చినా, బయటికి వెళ్ళినా ఎప్పుడు జగన్ 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 జగన్ని ఎలా తిట్టాలి, జగన్ మీద ఎలా దుమ్మెత్తిపోయాలన్న ఆలోచన తప్ప మరొకటి లేదా? 9 నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి. మెజారిటీ సీట్లు మీకున్నాయని గొప్పగా చెప్పుకుంటున్నప్పుడు 11 సీట్లని ఎక్కిరించే మీరు 11 సీట్లున్న జగనన్నకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నారు? ఒకవేళ మీరు గవర్నర్ స్పీచ్లో చెప్పినట్టు గత ప్రభుత్వంలో జగన్ గారే తప్పులు చేయడం వల్ల నష్టపోయి ఉంటే ఆయన ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తారు కదా, అప్పుడు నిలదీయండి, ప్రూఫ్లు చూపించండి. అంటే మీ పచ్చ మీడియాలో మీరు మాట్లాడే మాటలంతా కూడా అబద్ధాలు. కేవలం జగన్ని బ్యాడ్గా చూపించడానికి మీరు ప్రయత్నం చేశారు. అదే అసెంబ్లీలో అయితే ప్రూఫ్లతో కూడా చూపించాలి. అక్కడ జగన్ ఎంత మంచివాడు, ఈ రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేశాడు, ఈ రాష్ట్ర ప్రజలకు ఎంత వెల్ఫేర్ చేశాడు, ఎంత డెవలప్మెంట్ చేశాడో చెప్పాల్సి వస్తుంది. కాబట్టే ఈరోజు మీరు ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి నిరాకరిస్తూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా.